శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. సర్వమహర్షిభ్యో నమః. భగవానుని విశ్వరూపమును తలుచుకొని పరమాశ్చర్యమునందుచున్నానని సంజయుడు చెప్పుచున్నాడు. 77వ శ్లోకము. తచ్చ సంస్మృత్య రూపమద్యద్భుతం హరేః విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః. ఓ ధృతరాష్ట్ర మహారాజా, శ్రీకృష్ణమూర్తి యొక్క మిగులు ఆశ్చర్యకరమైన ఈ స్వరూపమును తలంచి నాకు మహదాశ్చర్యము కలుగుచున్నది, మరియు దానిని తలంచుకొని మాటిమాటికి సంతోషమును పొందుచున్నాను. వ్యాఖ్య. క్రిందటి శ్లోకమును భగవానుని బోధ వలన కలుగు ఆనందము తెలుపబడినది. ఈ శ్లోకమున భగవానుని విశ్వరూపమును తలంచుకొనినప్పుడు భావించినప్పుడు కలుగు దివ్యానుభూతి పరమానందము వ్యక్తము చేయబడినది. హృష్యామి చ పునః పునః. సంజయుడు భగవానుని బోధను రూపమును తలంచుకొని ఆనందము పట్టలేకున్నాడు. అతనికి కలిగిన ఆశ్చర్యమునకును అంతులేకున్నది. ప్రతివారును ఈ దశను అనగా అతిహర్ష దశను ఎప్పటికైనాను జ్ఞానప్రాప్తిచే పొందవలసియే ఉండును. నశ్వర ప్రపంచ భావనను వీడి శాశ్వత భగవత్ స్వరూపమును చింతించునప్పుడు కొందరు ఆనందము పట్టలేక చిందులు త్రొక్కుదురు, కొందరు ఎలుగెత్తి గానము చేయుదురు సామగానము వలె, కొందరు ఆనంద పారవశ్యముచే నృత్యము చేయుదురు. ఇవి అన్నీయు అతిహర్షమునకు చిహ్నములు. సంజయునకు గీతాశ్రవణానంతరము విశ్వరూప సందర్శనానంతరము మననాదులచే అట్టి మహదానందమే కలిగినది. ఈ విషయమే అతడు ఈ 2 శ్లోకముల ద్వారా ధృతరాష్ట్రునికి వ్యక్తపరిచెను. ప్రశ్న. భగవానుని విశ్వరూపమెట్టిది? ఉత్తరం. అత్యద్భుతమైనది. ప్రశ్న. దానిని తలంచుకొనినప్పుడు సంజయునకు ఎట్టి అనుభవము కలుగుచుండెను? ఉత్తరము. మహదాశ్చర్యము పరమానందము కలుగుచుండెను. శ్రీకృష్ణార్జునుండు చోట విజయము ఐశ్వర్యము మున్నగు శుభలక్షణములు వెలియుచుండునని సంజయుడు పలుకుచున్నాడు. 78వ శ్లోకము. ఎత్ర యోగేశ్వరః కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. ఎచ్చట యోగేశ్వరుడుకు శ్రీకృష్ణుడును ఎచ్చట ధనుర్ధారియగు అర్జునుడును ఉందురో అచ్చట సంపదయు విజయమును ఐశ్వర్యమును దృఢమగు నీతియు ఉండునని నా అభిప్రాయము. వ్యాఖ్య. గీతా గ్రంథము ఈ శ్లోకముతో పరిసమాప్తమగుచున్నది. భగవంతుని సాన్నిధ్యమందు ఎట్టి శుభప్రదమైన వాతావరణం ఏర్పడునో ఈ శ్లోకము ద్వారా వెల్లడి చేయబడినది. ఎచ్చట యోగీశ్వరుడుకు శ్రీకృష్ణ భగవానుడుండునో మరియు ఎచ్చట ధనుర్ధారియగు అర్జునుడుండునో అచ్చట ఐశ్వర్యము విజయము మున్నగునవి వెలియచుండనని చెప్పబడినది. కాబట్టి విజయమును నీతిని జ్ఞాన సంపదను అభిలషించువారు భగవచ్చింతనాదుల ద్వారా సాక్షాత్ భగవానుని తమ హృదయమందు ప్రతిష్ఠింప చేసుకొనవలెను. భగవంతుడగు శ్రీకృష్ణుడుండు చోట కాక భక్తుడగు అర్జునుడుండు చోట కూడా అట్టి విజయాదులు సంభవించునని ఎలా చెప్పబడిననగా, అర్జునుడు సామాన్య భక్తుడు కాడు, ధనుర్ధారియగు భక్తుడు అనగా బాహ్య శత్రువులనే ఏ ప్రకారము గాంధీవముచే జయించి వేచెనో అట్లే అంతఃశత్రువులను కూడా గీతాజ్ఞాన రూప ధనస్సుచే ఛేదించి వైచి మోహరహితుడై విలసిల్లెను. నష్టో మోహ. ఈ ప్రకారముగా అజ్ఞానం నశించిన భక్తుడు సాక్షాత్ భగవంతుడే అగుచున్నాడు. బ్రహ్మవిద్బ్రహ్మైవ భవతి. కావున ప్రకృతిని జయించినట్టియు మాయాశత్రువును జ్ఞానఖడ్గముచే జ్ఞానధనస్సుచే విచ్ఛిన్నమర్చినట్టియు భక్తుడుండు చోట కూడా భగవత్ సాన్నిధ్యమునందువలే విజయ సంపదాదులు వర్ధిల్లుచుండుటలో ఆశ్చర్యమేమియూ లేదు. అయితే ఇచ్చట తెలియనది సామాన్య భక్తుని విషయము కాదనియు, అజ్ఞానమును కామక్రోధాదులను జయించి ప్రకృతిపై విజయమును సాధించిన ధనుర్ధరుడగు భక్తుని విషయమై చెప్పబడినదనియు ఎరుంగవలెను. కాబట్టి గీతాజ్ఞాన రూప మహాధనస్సును చేపట్టిన వాడును నిష్కామ కర్మ భక్తి జ్ఞాన ధ్యాన వైరాగ్యాదులను అస్త్రములను ధరించిన వాడును అగు భక్తుని చెంత సాక్షాత్ భగవానుని సాన్నిధ్యమునందువలే విజయాదులు వర్ధిల్లుచుండునని భావము. అట్టి పరమభక్తులు జ్ఞానులు సాక్షాత్ భగవత్ స్వరూపులే అని అందురు. కావున దైవమందు ఎట్టి పవిత్రీకరణ శక్తి ఉండునో వారి అందును అట్టి శక్తి ఉండును. ఏలయనిన అతిశయ భక్తి స్థితి యందు
లేక జ్ఞానస్థితి యందు భక్తునకును భగవంతునకును లేక జ్ఞానికిని దేవునకు భేదముండదు. జ్ఞాని త్వాత్మైవ మే మతం. మరియు ధనుర్ధరః అను పదము కర్మయోగమును నిర్మల అనుష్ఠానమును కూడా సూచించున్నది. ప్రతి వ్యక్తికి నీవు తత్వబోధతో పాటు అనుష్ఠానము కూడా ఉండవలెనని ఈ పదముచే స్పష్టమగుచున్నది. ఎచ్చట శ్రీకృష్ణుడుండునో అచ్చట విజయము ఐశ్వర్యము ఉండునని తెలుపుట వలన ప్రతివారును తమ గృహమందును తమ హృదయమందును భగవంతుని స్థాపించుకొని నిరంతరము అర్చన పూజ ధ్యానాదులు సల్పుచుండినచో అచ్చోట సాక్షాత్ పరమాత్మయే నివసించుచుండును. కావున అట విజయేశ్వర్యాదులు తప్పక నుండగలవు. అట్లే ఎచట భక్తి జ్ఞాన వైరాగ్యాదులు దైవీ సంపత్తి కలిగియున్న మహనీయులు భక్తవర్యులు నివసించుచుందురో అచ్చోట ధనుర్ధారియగు అర్జునుని సన్నిధానముందువలే విజయాదులు వర్ధిల్లునని గ్రహింపవలెను. లోకమునందును ఇప్పుడు భగవత్పూజాదులు జరుగుచోట మహనీయులుండు చోట శుభప్రదమైన వాతావరణము విజయాది సల్లక్షణములు ఉండుట మనము చూచుతూనే ఉన్నాము. ప్రతి జీవియు విజయమునే కోరును గాని అపజయము కాదు, సంపదనే కోరును గాని దారిద్ర్యమును కాదు. కానీ అవి లభించుటకు ఉపాయమేమి? ఆ ఉపాయము ఈ శ్లోకమున చెప్పబడినది. దానిని కార్యాన్వితము నడుచుకొనినచో తప్పక ఆ విజయాదులు జనులకు లభించగలవు. శ్రీకృష్ణ పరమాత్మను వారి హృదయమందు వారి గేహమందు చేర్చుటయే ఆ ఉపాయము. భగవంతుని భక్తిపూర్వకముగా ధ్యానించుచు భగవత్ సాన్నిధ్యమును అనుభవించుచుండుటయే ఆ ఉపాయము. ఎచట శ్రీకృష్ణుడుండునో అచట విజయాదులుండుట సత్యము. కాబట్టి భగవత్ సాన్నిధ్యమును కలుగ చేసుకొనుచుండు భగవద్భక్తులకు విజయాదులు తప్పక సిద్ధించి తీరును. అట్లే మహనీయులకు జ్ఞానులు యోగి పుంగవులు మున్నగు వారి సాంగత్యమందును అట్టి మహచ్చక్తి కలగగలదు. కావున భగవత్ సాన్నిధ్యము సజ్జన సాంగత్యము రెండిటిని కలుగ చేసుకొనుచు శ్రీకృష్ణార్జునుల నరనారాయణుల ఇరువురిని సాంగత్య స్త్రీని అనుభవించుచుండవలెను. మరియు ఎచ్చోట ఏ పక్షమున శ్రీకృష్ణుడు అర్జునుడు ఉండునో ధర్మం ఏ పక్షమున నుండునో అచ్చట ఆ పక్షమున విజయము తప్పక కలుగును అని వాక్యమును చెప్పుడు ద్వారా సంజయుడు పాండవ పక్షముననే విజయము కలదని భావమును ధృతరాష్ట్రునకు ధ్వనింపచేసెను. ఈ వాక్యము వినియైనను ధృతరాష్ట్రుడు సంధి చేసుకొని యుద్ధమును మాన్పించుట శ్రేయస్కరమని అతనికి గూఢముగా బోధించబడినది. ఈ శ్లోకమందలి ధ్రువానీతి అని పదమునకు నీతి మున్నగునవి తప్పక కలుగును అని కొందరు అర్థము చెప్పిరి. గీత యొక్క అంతమున సంజయునిచే బోధింపబడిన ఈ యత్ర యోగేశ్వర కృష్ణో అను మహత్తరమగు శ్లోకమును భక్తులు మరల జ్ఞాపకం చేసుకొనుచు భగవత్ సాన్నిధ్యమును తమ హృదయమున నిరంతరము కలుగ చేసుకొనుచు భగవద్ అనుగ్రహముచే జీవితములను ఆనందమయములుగా నడుచుకొందురు కాక. మరియు భగవానునిచ్చే కరుణతో బోధింపబడిన ఈ గీతాశాస్త్రమునంతను చక్కగా పఠించి అనుష్ఠించి ఆత్మానుభూతిని బడిసి జన్మరాహిత్య రూప నిత్యానంద పదవి నొందుట ద్వారా మానవ జీవితమును కృతార్థము చేసుకొందురు కాక. హరి ఓం తత్సత్. ఇది శ్రీమద్ మహాభారతే శతసహస్రికాయాం సంహితాయాం వయాసిక్యాం శ్రీమద్భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాసుపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్షసన్యాసయోగో నామ అష్టాదశోధ్యాయ. ఇది శ్రీ వ్యాసముని విరచితమైనదియు 100,000 శ్లోకములు గలదియును ఛందోబద్ధమైనదియును అగు శ్రీ మహాభారతమున భీష్మపర్వమున గల ఉపనిషత్ ప్రతిపాదికమును బ్రహ్మవిద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాదమును అగు శ్రీ భగవద్గీత యందు మోక్ష సన్యాస యోగమును 18వ అధ్యాయము సంపూర్ణము. హరి ఓం తత్సత్. శ్రీ పరబ్రహ్మార్పణమస్తు. గీతా మహాత్మ్యము. ధరోవాచ భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. విష్ణురువాచ ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరః సదా సముక్తస్స సుఖీ లోకే కర్మణా నోపలిప్యతే. మహాపాపాది పాపాని గీతాధ్యానం కరోతి చేత్ క్వచిత్ స్పర్శం న కుర్వంతి నళినీనదల మంబసా. గీతాయాః పుస్తకం యత్ర యత్ర పాఠ ప్రవర్తతే
तत्र सर्वाणि तीर्थानि प्रयागादीनि तत्र वै सर्वे देवाश्च ऋषयो योगिनोः पन्नगाश्च ये गोपाला गोपिका वापि नारदोद्धवपार्षदैः सहायो जायते शीघ्रं यत्र गीता प्रवर्तते यत्र गीताविचारश्च पठनं पाठनं श्रुतं तत्रहं निश्चितं पृथ्वी निवसामि सदैव हि गीताश्रयोऽहं तिष्ठामि गीता मे चोत्तमं गृहं गीताज्ञानमुपाश्रित्य त्रीन् लोकान् पालयाम्यहं गीता मे परमा विद्या ब्रह्मरूपा न संशयः अर्थमात्राक्षरा नित्य स्वनिर्वाच्य पदात्मिका चिदानन्देन कृष्णेन प्रोक्ता स्वमुखतो अर्जुनं वेदत्रयी परानन्द त्वत्त्वार्थज्ञानमञ्जसा योष्टादश जपे नित्यं नरो निश्चलमानसः ज्ञानसिद्धिं स लभते ततो याति परं पदं पाठे समर्थसम्पूर्णे तदर्थं पाठमाचरेत् तदा गोदानजं पुण्यं लभते नात्र संशयः त्रिभागं पठमानस्तु गङ्गास्नानफलं लभेत् षडंशं जपमानस्तु सोमयागफलं लभेत् एकाध्यायं तु यो नित्यं पठते भक्तिसंयुतः रुद्रलोकमवाप्नोति भूत्वा स्वस्यचिरं घनो भूत्वा अध्यायश्लोकपादं वा नित्यं यः पठते नरः स याति नरतां यावन्मनुकालं वसुन्धरे गीतायाः श्लोकदशकं सप्तपञ्चचतुष्टयं द्वौ-त्रीनेकं तदर्थं वा श्लोकानां यः पठेन्नरः चन्द्रलोकमवाप्नोति वर्षाणामन्वितं ध्रुवं गीतापाठसमायुक्तो मृतो मनुष्यतां दृढजेत् गीताभ्यासं पुनः कृत्वा लभते मुक्तमां गीतेत्युच्चारः संयुक्तो म्रियमाणो गतिं लभेत् गीतार्थश्रवणासक्तो महापापयुतोऽपि वा वैकुण्ठं समवाप्नोति विष्णुना सह मोदते गीतार्थं ध्यायते नित्यं कृत्वा कर्माणि भूरिशः जीवन्मुक्तसविज्ञेयो देहान्ते परमं पदं गीतमाश्रित्य बहवो भूभोजो जनकादयः निर्धूतकल्मषालोके गीतायाताः परं पदं गीतायाः पठनं कृत्वा महात्म्यं नैव यः पठेत् वृथापाठो भवेत् तस्य श्रम एव वृथा कृतः एतन्माहात्म्यसंयुक्तं गीताभ्यासं करोति यः स तत्फलमवाप्नोति दुर्लभां गतिमाप्नुयात् सूत उवाच महात्म्यमेतद्गीताया मया प्रोक्तं सनातनं गीतान्ते च पठेद्यस्तु यदुक्तं तत्फलं लभेत् इति श्रीवराहपुराणे श्रीगीतामाहात्म्यं सम्पूर्णम्।